అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో ఆంధ్ర స్టైల్లో ఫిష్ కర్రీ చేస్తున్నాను. నాకు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి చెక్క మొగ్గ ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 టమోటాలు తీసుకొని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ కూడా అందులో వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మసాలాలు వేసే టైం వచ్చేసింది. ఈ లోపు నా ఫోన్కి కూడా మాయరోగం వచ్చేసింది. స్టక్ అయిపోయింది మసాలాలు వేసే టయానికి. సో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్ని మసాలాలన్నీ వేసిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఆ మసాలాలు వేసే క్లిప్ అయితే మిస్ అయ్యింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.